తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రేక్షకులు అందరికీ మా తరపున హార్దికంగా స్వాగతం పలుకుతున్నాము. మన ఈనాటి కార్యక్రమాన్ని తెలుగు తల్లి ప్రార్థన మరియు ప్రతిజ్ఞతో మొదలు పెడతాము. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తియందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాక, రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మర సుధీయుక్తి, కృష్ణరాయని కీర్తి, మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జయ తెలుగు తల్లి, జయ తెలుగు తల్లి, జయ తెలుగు తల్లి. తెలుగు నా మాతృభాష. తెలుగు వారందరూ నా సహోదరులు. నేను నా భాషను ప్రేమిస్తున్నాను. సుందరమైన తేనె వంటి నా భాష సంపద నాకు గర్వకారణం. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా భాష పట్ల, నా ప్రజల పట్ల సేవాభావంతో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలుగు తల్లి. ప్రతిజ్ఞ చెప్పిన సోదరుడు లిష్వంత్ సింగ్ రాజ్ సింగ్కి ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు అందరికీ మా వందనములు. నేను మీ వితేశ్రావు నాగేశ్వరరావు. నేను మీ తనుశ్రీ వెంకట ప్రతాప్. నేను రాధాశ్విని రామస్వామి. మరియు నేను మీ ధాన్యరావు. మేమే ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతులం. ఇది మలేషియా తెలుగు సంఘ విద్యార్థులు MTV.TEM మరియు మలేషియా తెలుగు సంఘ సాంస్కృతిక శాఖ టెమ్ కల్చరల్ వింగ్ కలిసి నిర్వహిస్తున్న పంచుదాం పెంచుదాం 2025 మరియు జాతీయ స్థాయి తెలుగు సాంస్కృతిక పోటీలు కల్చరల్ కాంపిటీషన్స్ ఎంట్రీ రౌండ్ కార్యక్రమ ముగింపు ఉత్సవం. ఈ ప్రతిభల వేడుక సందర్భంగా
మీ అందరినీ కలవడం మాకు ఆనందంగా ఉంది. మన పంచుదాం పెంచుదాం కార్యక్రమం ఈ సంవత్సరంతో విజయవంతంగా 6వ ఏట పూర్తి చేసుకుంది. ఇక ఈసారి మన కార్యక్రమం సాంస్కృతిక పోటీలతో కలిసి రెట్టింపు ఉత్సాహంతో జరిగింది. ఇంకా ఆలస్యం చేయకుండా మన ఈనాటి ముగింపు కార్యక్రమాన్ని మలేషియా తెలుగు సంఘ విద్యార్థులు MTV.m అధ్యక్షురాలు కుమారి వాంతిక జట్టి నాయుడు గారి ఉపన్యాసంతో మొదలు పెడతాం. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళహారతులు. పంచుదాం పెంచుదాం 2025 ముగింపు కార్యక్రమ ప్రేక్షకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం మనం జరుపుకునే కార్యక్రమం ఇది, కానీ ఈసారి ఇంకొంచెం పెద్దగా, మరింత కొత్తగా మన సాంస్కృతిక శాఖ టైమ్ కల్చరల్ వింగ్ తో పాటు మలేషియా తెలుగు సంఘ విద్యార్థులు MTV.m నిర్వహించిన పంచుదాం పెంచుదాం 2025 మరియు ఎంట్రీ లెవెల్ జాతీయ స్థాయి తెలుగు సాంస్కృతిక పోటీలు 2025 విజయవంతంగా పూర్తయింది. ప్రతి ఒక్కరూ తమ తమ ప్రతిభను చూపించే వేదికని అందించడంలో MTV.m కార్యవర్గానికి సంతోషం, గర్వకారణం కూడా. మన పంచుదాం పెంచుదాంలో చిన్న చిన్న పిల్లలు పాల్గొనడం చూస్తే ఎంతో ముద్దుగా ఉందో చెప్పలేదు. వాళ్ళు పాడిన తీయటి పాటలు, చెప్పిన చిన్ని చిన్ని పద్యాలు, భజనలు, చిరునవ్వులు నిండిన నాట్యాలు, రంగురంగుల బొమ్మలు ఇవంతా చూడడానికి ఎంతో ముచ్చటగా ఉన్నాయి. వాళ్ళ అమాయక ఎక్స్ప్రెషన్స్ తో అందరిని ఆకట్టుకుని ఉంటారు. ఈ చిన్నారుల ప్రతిభను చూస్తే తెలుగు భాషపై వాళ్ళకున్న ప్రేమ గుర్తుకొస్తున్నాయి. అదే సమయంలో మన పెద్దలు కూడా ఏమాత్రం తక్కువ కదండి. వారు చూపిన ఉత్సాహం నిజంగా మా అందరినీ ఆశ్చర్యపరిచింది. వయసు ఎంతైనా అది ఒక అడ్డు కాదు అనేది వారు మళ్ళీ ఒకసారి నిరూపించారు. వారు పాడిన పాటలు, చెప్పిన కథలు, చేసిన ప్రదర్శనలు, వారి ఆత్మవిశ్వాసాన్ని చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఈ పంచుదాం పెంచుదాంలో అన్ని వయస్సు వారి మధ్య ఒక భాషా సంస్కృతి ఉత్సవంగా మార్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి సృజనాత్మకత, ప్రతిభా ప్రదర్శన ఈ కార్యక్రమాన్ని మరింత అద్భుతంగా మార్చింది. మన భాషని, సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడంలో మీరు చూపిన శ్రమకి నేను మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ 2 నెలల కృషి వెనుక సాంస్కృతిక పోటీలు అధ్యక్షురాలు శ్రీమతి వీరలక్ష్మి గారి బృందం, అలాగే పంచుదాం పెంచుదాం 2025 నిర్వాహక అధ్యక్షురాలు కుమారి దర్శిని మరియు తన బృందాన్ని అభినందిస్తూ, ఇక ఈ రోజు ఫలితాల కోసం వేచి చూస్తున్న మీ అందరికీ శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. మళ్ళీ కలుద్దాం. ఇంతటితో సెలవు. నేను మీ పవంతిక చిటినాయుడు. ధన్యవాదాలు. జై తెలుగు తల్లి. మన MTV.m అధ్యక్షురాలికి ధన్యవాదాలు. మలేషియా తెలుగు సంఘం ఎప్పటి నుంచో జాతీయ స్థాయి తెలుగు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఓవైపు తెలుగువారి ప్రతిభా పాటవాలకు పంచుదాం పెంచుదాం ఒక వేదికైతే, అటువైపు మన సంస్కృతి జానపదాల కళను సానబెడుతూ వేదికను చూపించడం మరో ప్రత్యేకం. ఆ ప్రత్యేక వేదికను మన ముందుకు తీసుకువస్తున్న టామ్ సాంస్కృతిక అధ్యక్షురాలు, మలేషియా తెలుగు సంఘ ప్రధాన సహాయ అధ్యక్షురాలు శ్రీమతి వీరలక్ష్మి గారి ఉపన్యాసం విందాం. అందరికీ నమస్కారం. జాతీయ స్థాయి తెలుగు సాంస్కృతిక పోటీలు 2025 ఈసారి పంచుదాం పెంచుదాంతో కలిసి జరిపిస్తున్నాము. మనకి ప్రతి సంవత్సరం ఎంట్రీ లెవెల్, దాని తర్వాత ఫైనల్స్ అని 2 లెవెల్గా మన కల్చరల్ కాంపిటీషన్ జరుగుతాయి. ఆ ఎంట్రీ లెవెల్ ఈసారి పంచుదాం పెంచుదాంతో జరపడం సంతోషంగా ఉంది. ఒక పెద్ద బృందం దీని వెనకాల పనిచేసింది. ఆ బృందానికి ముందుగా ధన్యవాదాలు. మా టామ్ కల్చరల్ టీంకి, అలాగే MTV.m బృందానికి ధన్యవాదాలు. ఈసారి పంచుదాం పెంచుదాం మరియు సాంస్కృతిక పోటీలు కలిసి జరిపించడంతో మనకి దాదాపు 300 వీడియోలు అందాయి. తప్పకుండా శాఖ అధ్యక్షులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మహిళలు, యువకులు, విద్యార్థులు అందరూ సహాయం చేశారు కాబట్టి మనకు ఇంత సహకారం దొరికింది. ఈ విజయం
మన అందరిది. పంచుదాం పెంచుదాం విన్నర్స్ ఇంకా కాసేపట్లో చెప్తారు. అలాగే మన నేషనల్ లెవెల్ తెలుగు కల్చరల్ కాంపిటీషన్ 2025 ఫైనలిస్ట్ కూడా మనకి ఇంకా కొంచెంలో తెలుస్తుంది. ఫైనలిస్ట్ అందరూ ఇప్పుడు నుంచే తయారవ్వండి. 27వ సెప్టెంబర్ 2025 శ్రీ వెంకటేశ్వర దేవస్థానం బగండతోలో మన కల్చరల్ కాంపిటీషన్ ఫైనల్స్ లో కలుసుకోవచ్చు. అంతవరకు సెలవు. శ్రీమతి వీరలక్ష్మి లేశాపన. ధన్యవాదాలు. జై తెలుగు తల్లి. శ్రీమతి వీరలక్ష్మి గారికి ధన్యవాదాలు. కొన్ని సంవత్సరాలుగా నేషనల్ లెవెల్ తెలుగు కల్చర్ కాంపిటీషన్స్, సాంస్కృతిక పోటీలు రౌండ్ 1, ఎంట్రీ లెవెల్ మరియు రౌండ్ 2 ఫైనల్స్ అనబడే 2 ఆవృతాలు కింద నిర్వహించడం మన అందరికీ తెలిసిన విషయం. ఈసారి రౌండ్ 1 ఎంట్రీ లెవెల్ పంచుదాం పెంచుదాం కార్యక్రమంలో భాగంగా మన ముందుకు వచ్చింది. మే మొదట్లో నుండి ఇప్పటి వరకు సాధనలు చేసి వీడియో తీసి పంపించిన పోటీదారులకు ముఖ్యమైన ఘట్టం ఇదే. ఎంట్రీ లెవెల్ నేషనల్ లెవెల్ తెలుగు కల్చరల్ కాంపిటీషన్స్. సాంస్కృతిక పోటీలో తర్వాతి ఫైనల్స్కి చేరుకోపోతున్న ఫైనలిస్ట్ ఎవరు? ముందుగా భజనలు మరియు కీర్తనలు ఫైనలిస్ట్ చూద్దాం. ఇదిగో భజనలు విభాగం ఏ. చిన్నారి జోషితా శ్రీ కుమార్, సోదరుడు దీక్షన్ రావు సత్యారావు, మరియు సోదరి నాగలక్ష్మి కేశవరావు. భజనలు విభాగం బి. సోదరి రూపాశ్రీ కుమార్, సోదరి తనిష్కా సురేష్ రావు, మరియు సోదరి యోషిని శ్రీ సాయి శివశంకర్. భజనలు విభాగం సి. సోదరుడు శాస్త్రారెడ్డి గణేశన్, సోదరి సుదీక్ష బాలు, మరియు సోదరి మనుశ్రీ సాయి శివశంకర్. భజనలు విభాగం డి. శ్రీ అప్పారావు సింహాసనం, శ్రీమతి ఉదయభాను సుబ్రహ్మణ్యం, మరియు శ్రీమతి లక్ష్నాకారి జోగురు. కీర్తనలు విభాగం ఏ. సోదరి మధుష్ణాదేవి సత్యారావు, సోదరుడు మనోజ్ రావు గంగాధర్, సోదరి క్రిశాంతిని మాణికరావు, కీర్తనలు విభాగం బి. సోదరి శేషాంతిని మాణికరావు,
సోదరి సుష్టిక బాలు, సోదరి సంజనాదేవి సత్యరావు, కీర్తనలు విభాగం సి శ్రీమతి అచ్చమ్మ రామస్వామి, శ్రీ రామనాయుడు రాములు, శ్రీమతి భృగాది, భజనలు మరియు కీర్తనలు పోటీలో పాల్గొన్న వారందరికీ అభినందనలు. ఫైనలిస్ట్గా నిలిచిన వారు మీకు శుభాకాంక్షలు మరియు అభినందనలు కూడా. ఇప్పుడు శాఖల వారీగా పాల్గొన్న మన జానపద బృందాలు గొబ్బిళ్ళు, దాటు భజన మరియు చిత్రలాట కేటగిరీస్లో ఏ శాఖ బృందం ఫైనల్స్కి చేరుకుందో చూద్దాం. డాటు భజన బాగండతో Penang, Shah Alam, Setiawan, మరియు Sungai Petani. Gobbilu, Aman Perdana, Bagandato, Gomba, మరియు Tawang. చిరతలాట జోహర్ బారు, Penang, Shah Alam, Setiawan, మరియు Sungai Petani A. అభినందనలు. ఫైనలిస్ట్గా ఎంపికైన వారందరూ మీ భజనలను, కీర్తనలను, జానపద ఆటలను మెరుగుపరిచే ప్రయత్నంలో ఉండండి. మిమ్మల్ని మళ్ళీ 27వ సెప్టెంబర్ 2025న శ్రీ శ్రీనివాస బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర దేవస్థానం సుంగైసుమున్ పేరాకులో కలుస్తాం. ఇప్పుడు మలేషియా తెలుగు సంఘ ప్రధాన సహాయ అధ్యక్షులు మరియు విద్యాశాఖ అధ్యక్షులైన శ్రీ సురేష్ నాయుడు పెంటే గారిని ఉపన్యాసం ఇవ్వడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నమస్కారం. మలేషియాలో ఉన్న ప్రతి తెలుగు వారందరికీ స్వాగతం అందరికీ. గత ఒక
నెలగా మనం ఎన్టీవీ విద్యార్థుల ద్వారా మన యూత్ ద్వారా ఈ యొక్క ఖచ్చితం ఒక పోటీలో చాలా చక్కగా జరుగుతున్నాయి. అదే సమయంలో మనకు వచ్చేసి ఈ యొక్క సంబరాలు కల్చర్ కూడా వచ్చేసి ఈ పోటీలు కూడా జరుగుతుంది. బాగా చక్కగా అందరూ కలుసుకున్నారు. గత ఒక 300 విద్యార్థులు ఈ యొక్క పోటీలో కలుసుకున్నారు. మీకు అందరికీ నా విజయమందులో మీకు అందరికీ ఇంకా బాగా చక్కగా చిన్నారులు వచ్చేసి పెద్దవాళ్ళు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమం మీరు కలుసుకున్నారు. బాగా సంతోషంగా ఆనందంగా ఉన్నది. మీ యొక్క నింపించడానికి మీ ఒక ప్రతి ఒక్క ఆ పోటీలు చూసినప్పుడు ఇదేనండి. ఇది ఏంటి మనం తెలుస్తామంటే మనము అందరం ఈ యొక్క భాషని మాట్లాడడానికి అందరం బాగా తయారన్నాము. ఇలాగే మనం ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా మనం జరపాలని నేను కోరుకుంటాను. సభస్ మనం ఈ ఒక ఎన్టీవీ విద్యార్థులు వాళ్ళు చీఫ్ ఇది ప్రవీతిక వాళ్ళు కార్యక్రమాలు కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెచ్చుకుంటున్నాం. శ్రీ సురేష్ నాయుడు గారికి ధన్యవాదాలు. పంచుదాం పెంచుదాం కార్యక్రమం ప్రతిభలకు నైపుణ్యాలకు మాత్రం కాదు, తెలుగు భాషా పరంగా కూడా తమదైన రీతిలో ముందుకు వస్తున్న వారిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలా మాతృభాషకు సేవ చేస్తూ తెలుగు తరగతులు, కార్యక్రమాలు, పోటీలు అంటూ అన్నింటిలోనూ తమ సేవలను అందజేస్తున్న ఆదర్శవంతులకు నవయువ స్ఫూర్తిదాయక ద మోస్ట్ ఎస్పైరింగ్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనే బిరుదును పంచుదాం పెంచుదాం సందర్భంగా అందించడం మలేషియా తెలుగు సంఘ విద్యార్థులు MTV.TAM వారి ఆనవాయితీ. ఈ సంవత్సరం ఈ బిరుదును అందుకోబోతున్న వారిని చూసేద్దామా? ఇదిగో. ప్రతి తరానికి దిశానిర్దేశం చేసే నేతలు అవసరం. అలాంటి నేతలు కేవలం పదవుల కోసం కాదు, పదునైన బాధ్యతా భావంతో, సేవా స్ఫూర్తితో ముందుకు సాగేవారు. అలానే మలేషియా తెలుగు సంఘంలో పలువురు నాయకులు తెలుగు భాష బోధనకు మద్దతుగా నిలవడం ఒక ఎత్తైతే, నిండు తెలుగుదనంతో ఇంటేళ్ల పాదిని తెలుగు తల్లి నీడలో నడిపించడం మరో ఎత్తు. మన నాయకులు, ఉపాధ్యాయులతో పాటు మనస్ఫూర్తిగా సేవలందిస్తున్న వారిలో ఒకరే ఈ ఏడాది మలేషియా తెలుగు సంఘ విద్యార్థులు MTV.TAM వారి నవయువ స్ఫూర్తిదాయక బిరుదాంకితులు శ్రీ మింది రాంబాబు అచ్చిబాబు గారు. నిన్నటి పుట్టటిపల్లి పరిమళం నిండిన బాణులతో గ్రామం నుంచి నేటి మలేషియా నగర శబ్దాల మధ్య తెలుగుదనాన్ని పరిరక్షిస్తూ జీవిస్తున్న ఈయన నిజంగా ఒక సాధారణ తెలుగువాడు, కానీ అసాధారణ స్ఫూర్తి సంకేతం. శ్రీ కృష్ణమూర్తి మాస్టర్, శ్రీ BK సింహాచలం గార్ల దీవెనలతో చిన్ననాటి నుంచే తెలుగు భాషపై పునాది వేసుకున్న రాంబాబు గారు ప్రాంతం మారిన భాష పట్ల ప్రేమ మాత్రం ఎప్పటికీ మరవలేదు. వృత్తిరీత్యా షాలాం ప్రాంతంలో బిల్డింగ్ మేనేజర్ గా పనిచేస్తున్న తెలుగు సంస్కృతి, భాష, సంప్రదాయాల పట్ల ఎనలేని గౌరవంతో తన కుటుంబాన్ని తీర్చిదిద్దుతూ సమాజానికి కూడా భాషా వారసత్వాన్ని అందించే తపనతో ఉన్నారు. 2019లో షాలాం శాఖలో సభ్యుడిగా చేరి కోశాధికారిగా సేవలందించడం ప్రారంభించారు. 2022 నుంచి తెలుగు తరగతుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బృందానికి నాయకత్వం వహిస్తూ ప్రతి వారం తరగతుల నిర్వహణ బాధ్యత దగ్గర నుండి నీతి శిబిరంలో పరీక్షలకని నమోదు చేయడం, పంపించడం వరకు ఉన్న బాధ్యతలను స్వయంగా భుజాన మోస్తూ విద్యార్థుల కార్యక్రమాలను చురుకుగా ముందుండి నడిపిస్తున్నారు. తన కుమార్తె, కుమారులతో పాటు ఇతర విద్యార్థులను కూడా జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలు, పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు. పంచుదాం పెంచుదాం
సాంస్కృతిక పోటీలు, శ్రీ పైడిపల్లి సత్యనారాయణరావు వక్తృత్వ పోటీలు, భాగవతం ఆణిముత్యాలు వంటి కార్యక్రమాలలో ఆ శాఖ విద్యార్థులు పాల్గొనటం ఆయన కృషి ఫలితం అని కూడా చెప్పవచ్చు. శాఖలో ఉపాధ్యాయులు, ఇతర నాయకులు తల్లిదండ్రులకు పక్క బలంగా రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈయన ఒక తండ్రిగానే కాదు, భవిష్యత్ తెలుగు తరాల నావికుడిగా సమాజంలో భాషా సంస్కృతులపై ప్రేమను రగిలించడంలో ఓ నిజమైన మార్గదర్శిగా ఉన్నాడు. తెలుగు తల్లి సేవలో మునిగిపోయి మాతృభాష పరిరక్షణ పట్ల తనదైన ముద్ర వేసిన శ్రీ మింది రాంబాబు అచ్చబాబు గారికి మలేషియా తెలుగు సంఘ విద్యార్థులు MT.M వారు గర్వంగా అందజేస్తున్న బిరుదు నవయువ స్ఫూర్తిదాయక 2025. పంచుదాం పెంచుదాం పోటీదారులందరూ సిద్ధంగా ఉన్నారా? ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు మనందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. పంచుదాం పెంచుదాం 2025 విజేతల ప్రకటన. ముందుగా తెలుగు భారతి విభాగం విజేతలు ఇదిగో. తెలుగు భారతి విభాగం A 4 నుండి 12 సంవత్సరాలు. 5వ బహుమతి సోదరుడు తేజస్వరరావు రఘు. 4వ బహుమతి చిన్నారులు ప్రవీణ విజేంద్రన్, బెహీన్ దయలన్ విలియం, రుత్వికా పద్మనాథన్, పవిత్ర సెంతూర్ విజయన్. 3వ స్థానం కుమారి యువరిక జటినాయుడు. 2వ స్థానం కుమారి ప్రితికా శ్రీ. ప్రథమ బహుమతి గెలుచుకున్నవారు కుమారి దశ్వితిని మాణిక్యరావు. తెలుగు భారతి విభాగం B 12 వయసుకు పైబడిన వారు. 5వ స్థానంలో నిలుచున్నవారు సోదరుడు తేజస్వర్ మోగనదాస్. దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంది. 4వ బహుమతి సోదరుడు హేమంత్ రావు సత్యపరవు. 3వ స్థానం సోదరి తనిష్క సురేష్ రావు. 2వ బహుమతి సోదరి శేషాంతిని మాణిక్యరావు. 1వ బహుమతి సోదరుడు మనోజ్ రావు గంగాధరన్. విజేతలకు అభినందనలు. తెలుగు భారతి విభాగంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. మనసా వాచా నిన్నే తలచా. నువ్వు అలాగే ఆలోచిస్తూ ఉండు. మేమంతా ఇంకొక విభాగానికి విజేతల ప్రకటన చూసి వస్తాం. పాడుతా తీయగా విభాగం A 4 నుండి 12 సంవత్సరాలు. 5వ బహుమతి చిన్నారి లీజన్జేన్. 4వ స్థానంలో నిలిచినవారు చిన్నారి దశ్వతిని మాణిక్యరావు. 3వ బహుమతి చిన్నారి రూపాశ్రీ కుమార్. 2వ బహుమతి సోదరుడు విక్రమ్ గురు. 1వ స్థానంలో సోదరుడు నిరంకర్ రమేష్. పాడుతా తీయగా విభాగం B 12 వయసుకు పైబడిన వారు. 5వ విజేత శ్రీమతి లక్ష్మీరాముడు. 4వ స్థానంలో నిలిచిన వారు
కుమారి కేశిని సత్యానందరావు. మూడవ బహుమతి కుమారి ఐశ్వర్య సత్య. రెండవ బహుమతి సోదరి హర్షిని విష్ణువర్ధన బాబు. మొదటి బహుమతి గెలుచుకున్న వారు శ్రీమతి అనురాధ అప్పలస్వామి. పాడుతా తీయగా విభాగం విజేతలు ఎవరో చూసేసాము. అభినందనలు. ఇప్పుడు రాగస్వరం విభాగం విజేతలు ఎవరో చూద్దాం. రాగస్వరం విభాగం మూడవ స్థానంలో నిలిచిన వారు సోదరుడు లోహిత్ అశ్వారావు శివశంకర్. రెండవ బహుమతి సోదరుడు మనవేంద్రరావు సురేష్ రావు. మొదటి బహుమతి గెలుచుకున్న వారు సోదరుడు కౌశికేష్ రావు సత్యారావు, సోదరి సంజనాదేవి సత్యారావు మరియు సోదరి మధుష్ణాదేవి సత్యారావు. గెలిచిన వారందరికీ అభినందనలు. తర్వాతి విభాగం విజేతలు చూసేద్దామా? అంతలోనేనా మిగిలిన కేటగిరీస్ విజేతల ప్రకటన కొంతసేపు తర్వాత చెప్పొచ్చు. ఆతృతగా ఎదురు చూద్దాం. ఇప్పుడు మన ముఖ్య అతిథి అయిన మలేషియా తెలుగు సంఘ ప్రధాన అధ్యక్షులు శ్రీ డాక్టర్ వెంకట ప్రతాప్ గారి ఉపన్యాసం. ఓం నమో వెంకటేశాయ. సోదరి సోదరులారా, ముందుగా మన ఎంటీవీ అధ్యక్షురాలు కుమారి పవంతిక, అలాగే ఎంటీవీ కార్యవర్గాలకు అందరి కూడా పేరు పేరున అభినందన తెలపాలి. ఈ 6వ పంచుదాం పెంచుదాం ప్రోగ్రాము చాలా చక్కగా జరిపించి ఎందరో పోటీదారులు పాల్గొనేట్టు చేశారు. ఇప్పటికి 300 పైగా మన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థులు కూడా పేరు పేరున అభినందన తెలుపుకుంటున్నాను. అలాగే రానున్న జూన్ 28వ తారీఖున ఈ యొక్క పోటీదారులు గెలిచిన వారు ప్రకటన జరుగుతుంది. ఈ యొక్క పోటీలో పాల్గొన్న అలాగే గెలిచిన ప్రతి ఒక్కరి దగ్గర శభాస్ అని తెలుపుకుంటూ, ఈ యొక్క పోటీల్లో 2 కేటగిరీగా ఉంటాయి. ఒకటి టాలెంట్ కేటగిరీ 5 ఉంటాయి, అదేలాగా కల్చరల్ కేటగిరీ కూడా 5 వస్తాయి. ఎవరైతే కల్చరల్ కేటగిరీలో గెలిచారో వీరు కల్చరల్ కాంపిటీషన్లో పాల్గొనడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా గెలిచిన వారు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని నిండు మనసుతో భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క మన యొక్క కళాచారం ఇంకా ఎన్నో కళలతో పాటు మన కళాచారం కూడా ఇంకో స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఇలాంటి ఒక మంచి కార్యక్రమం నిరంతరం కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. సోదరి సోదరులారా, పంచుదాం తీయనైన అమ్మ భాషని, పెంచుదాం తేమి లాంటి తెలుగు సంస్కృతిని. పంచుకుంటే ధర్మం పెరుగుతుంది, పెంచుకుంటే సంకల్పం పెరుగుతుంది. జై తెలుగు. తన ఉత్సాహపూరిత మాటలతో అందరినీ ఆకర్షించిన శ్రీ డాక్టర్ వెంకట ప్రతాప్ గారికి మా కృతజ్ఞతలు. ఇంకా ఇప్పుడు మళ్ళీ విజేతల ప్రకటనలు కొనసాగిద్దాం. అంతకు ముందు ఒక ముఖ్య గమనిక. మనకి ఈ విభాగాలలో 1 నుండి 5వ స్థానం మాత్రమే కాదు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్లో మంచి ఆదరణ పొందిన వారికి కూడా బిరుదులున్నాయి. కాబట్టి అందరూ వేచి ఉండండి. ప్రస్తుతానికి ఎంటీవీతో సరదాగా విభాగం విజేతలను చూద్దాం. ఎంటీవీతో సరదాగా విభాగం విజేతలు: ఐదవ స్థానంలో కుమారి అనిషాశ్రీ సత్యారావు. నాలుగవ బహుమతి కుమారి తేజస్విని రజనీకాంత్. మూడవ బహుమతి కుమారి యాతికా విజయ్ భాస్కర్. రెండవ స్థానంలో నిలిచిన వారు కుమారి
ఉదయలక్ష్మి పొమ్మయ్య. ప్రథమ బహుమతి కుమారి శేషస్థిని మాణిక్యరావు. అలాగే క్రమశిక్షణ మొదలైన మంచి విషయాలు కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు మన అంతర్జాల వేదికను అదరగొట్టేసిన పోటీదారులు వేచి ఉన్న సమయం. ఎంటీవీ నృత్య వేదిక విభాగం విజేతల ప్రకటన ఇదిగో. ఎంటీవీ నృత్య వేదిక విభాగం ఏ 4 నుండి 12 సంవత్సరాలు. 5వ బహుమతి చిన్నారి సంజన గణేష్ రావు. నాలుగవ బహుమతి చిన్నారి హంస దీపిక దయానందరావు. మూడవ స్థానం సోదరుడు దినేష్ వసంత్. రెండవ స్థానం సోదరి మహితా శ్రీ హరియరసన్ మరియు సోదరి కాశిని శ్రీ శివకుమార్. ప్రథమ బహుమతి గెలుచుకున్న వారు సోదరి ఘనేశ్రీ ప్రకేష్ రావు. ఎంటీవీ నృత్య వేదిక విభాగం బి 12 వయసుకు పైబడిన వారు. 5వ స్థానంలో నిలిచిన వారు కుమారి రేవతి భువనేశ్వరన్. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రారు బాబా. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా. 4వ బహుమతి సోదరి నీహా కృష్ణారావు. మూడవ స్థానం కుమారి శ్రీ రమ్య దోషిని. రెండవ బహుమతి సోదరి ఖనిములి నవకుమరన్ మరియు సోదరి దాచాయిని నవకుమరన్. మొదటి బహుమతి కుమారి నిషిత ప్రకాష్. మిత్రులారా, ప్రతి పోటీదారి వీడియోలను mtv.m ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మరియు టిక్టాక్ అకౌంట్లో పోస్ట్ చేయబడ్డాయి. అలా పోస్ట్ చేయబడ్డ వీడియోలలో లైక్స్ అధికంగా పొందిన వీడియోలకు పాపులారిటీ బేస్డ్ అవార్డ్స్ ప్రకటించబడతాయి. ఫేస్బుక్ ఫేమస్ అవార్డ్ ఫేస్బుక్లో ఎక్కువ లైక్స్ పొందిన ప్రతిభా వీడియో మరియు సాంస్కృతిక పోటీ వీడియో. ఇన్స్టా పాపులర్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ లైక్స్ పొందిన ప్రతిభా వీడియో మరియు సాంస్కృతిక పోటీ వీడియో. మరియు టిక్టాక్ స్టార్ టిక్టాక్లో ఎక్కువ లైక్స్ పొందిన ప్రతిభా వీడియో మరియు సాంస్కృతిక పోటీ వీడియో. ఆలస్యం చేయకుండా చూసేద్దాం పదండి. మోస్ట్ పాపులర్ అవార్డ్ ప్రజా రంజిత బిరుదులు. ఫేస్బుక్ పినాంగ్ చిరుతలాట. కుమారి హాషిని కృష్ణారావు. ఇన్స్టాగ్రామ్ షా అలాం చిరుతలాట. కుమారి లక్ష్మిత నందకుమార్.
టిక్టాక్, జోహోబారు చిరుతలాట, శ్రీమతి వీరలక్ష్మి సనిబాబు, దాదాపు 2 నెలలుగా మన సోషల్ మీడియాని తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, ప్రతిభలతో నింపేసిన పోటీదారులకు అభినందనలు. ఇలా సాంఘిక మాధ్యమాలలో కూడా మంచి ఆదరణ పొందుతూ న్యాయ నిర్ణేతల మధ్య కూడా మంచి అభిప్రాయం పొంది అందరి మనసులను గెలుచుకున్న పోటీదారికి డైనమిక్ పర్ఫార్మర్ ఉత్తమ ప్రదర్శన బిరుదును అందజేసే సమయం రాని వచ్చింది. రండి చూసేద్దాం. డైనమిక్ పర్ఫార్మర్ అవార్డ్, ఉత్తమ ప్రదర్శన బిరుదు. కుమారి యష్మిత అచారావు మరియు కుమారి కీర్తి జయప్రకాష్ రావు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించిన పంచుదాం పెంచుదాం 2025 నిర్వాహక అధ్యక్షులు సోదరి దర్శినిని ఆహ్వానిస్తున్నాం. ప్రతిభ పాటవ రంగస్థలం, తెలుగువారి కళల వైభవం. ఈ ఉత్సవాన్ని పంచుదాం పెంచుదాం ద్వారా మన మలేష తెలుగు వారి దగ్గరకు తీసుకువెళ్లడం మా అదృష్టం. ముందుగా అందరికీ నమస్కారం. MT.TEM తరపున ఈ 6వ పంచుదాం పెంచుదాం 2025ని నిర్వహించిన మా బృందానికి నిండు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఈ సందర్భంలో ఈసారి దాదాపు 300 వీడియోస్ మాకు అందాయి. సాంస్కృతిక పోటీల భజనలు, కీర్తనలు, దాతు భజన, గొబ్బిళ్ళు, చిరుతలాట ఒకవైపు, మరి ప్రతిభ కేటగిరీస్ లో తెలుగు భారతి, పాడుతా తీయగా, నృత్య వేదిక, రాగస్వరం మరి ఎంటీతో సరదాగా ఇంకోవైపు. మన సాంస్కృతిక పోటీల ఎంట్రీ లెవెల్ నుంచి ఫైనలిస్ట్ గా ఎంపికైన పోటీదారులు అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. సెప్టెంబర్లో మీ ఫైనల్ ప్రదర్శన కోసం వేచి ఉంటాము. మరి మా పంచుదాం పెంచుదాం విజేతలు అందరికీ కూడా అభినందనలు. మీరందరినీ మా కమిటీ వారు సంప్రదిస్తారు, వేచి ఉండండి. గెలిచిన వారి మాత్రం కాదు, పాల్గొన్న వారి అందరికీ కూడా అభినందనలు. మీరందరికీ అంతర్జాలం ద్వారా సర్టిఫికేట్స్ అందించబడతాయి. ఈసారి పంచుదాం పెంచుదాం మరియు సాంస్కృతిక పోటీల ఎంట్రీ లెవెల్ కి వచ్చిన ప్రోత్సాహం మరియు సహకారం అంతా ఇంతా కాదు. వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా సరికొత్త బహుమతులతో మీ అందరి ముందు మళ్ళీ వస్తాం. అంతవరకు సెలవు. నేను దర్శిని గోపినాథన్. ధన్యవాదాలు. జై తెలుగు తల్లి. తెలుగు కల్చరల్ కాంపిటీషన్స్ 2025 నిర్వాహక బృందానికి కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలుగు సాంస్కృతిక పోటీల ఫైనలిస్ట్ ఇంకా మీ సాధనలను మళ్ళీ మొదలు పెట్టండి. 27వ సెప్టెంబర్ 2025 శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో మీ సాంస్కృతిక ప్రదర్శన కోసం మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో కల్చరల్ కాంపిటీషన్ బృందం వారు మిమ్మల్ని సంప్రదిస్తారు. మిత్రులారా, ఈ కార్యక్రమంలో పాల్గొని తమలో ఉన్న ప్రతిభలను ధైర్యంగా ప్రదర్శించిన ప్రతి ఒక్కరికి మా హార్దిక అభినందనలు. గెలిచిన వారికి అభినందనలు. మీ ఉత్సాహమే ఈ కార్యక్రమ ఉద్భవానికి కారణం. మీ ప్రోత్సాహంతో ఇలాగే కొనసాగిస్తూ ఉందాం. పంచుదాం పెంచుదాం ఇక్కడితో ఆగదు. వచ్చే సంవత్సరం మరింత ఉత్సాహంతో మళ్ళీ కలుద్దాం. మా వేదిక మళ్ళీ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంతవరకు సెలవు. నేను తనుశ్రీ వెంకట ప్రతాప్. నేను విద్యేష్ రావు నాగేశ్వరరావు. నేను రాధాశ్విని రామస్వామి. మరియు నేను మీ ధాన్యరావు. ధన్యవాదాలు. జై తెలుగు తల్లి, జై తెలుగు జై తల్లి, తెలుగు జాతి, జై తెలుగు జై జాతి, తెలుగు భాష. జై తెలుగు భాష.